Praise the Lord. I'm very happy to share the fifth word which has spoken by God on the cross. సిలువలో పలికిన 5వ మాటను మీ మధ్యలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. I'm very so thankful to our pastor who gave this fifth word. 5వ వాక్యం నాకు ఇచ్చినట్టు ఈ పాస్టర్ గారికి వందనాలు. Because I can explain more briefly about the suffer body of the Jesus on the cross. యేసుక్రీస్తు సిలువలో ఆయన పొందిన శ్రమల గురించి నేను కొన్ని మాటలను మీతో చెబుతాను. Being a medical student, I would like to bring you to the real suffer of physical pain of Jesus. నేను మెడికల్ స్టూడెంట్గా ఉండడాన్ని బట్టి ఆయన శారీరకంగా ఎంత శ్రమను పొందాడో వాటిని కూడా నాకు అర్థమవుతుంది, వర్ణించగలను. Let's turn John 19 verses 28. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాము. So here God said, I'm thirst. ఇక్కడ దేవుడు నేను దప్పిక కొని ఉన్నాను అని అంటున్నాడు. Why does God has to say that he's thirst? ఎందుకని నేను దాహముగా ఉన్నాను అని అంటున్నాడు? Does he want to live some more days or some more hours? అతను ఇంకా ఆ దప్పికను తీర్చుకోవడం వల్ల ఇంకా కొన్ని గంటలు బ్రతకాలి, లేదంటే ఇంకొన్ని రోజులు బ్రతకాలని ఇష్టపడుతున్నాడనా? No, he's not asked at thirst to live some more hours. He asked thirst that he want to show the intensity that he's a human being. అతను శారీరకంగా మానవ రూపం ఉండడాన్ని బట్టి అతను నేను ఇంకా కొన్ని గంటలు బ్రతకాలని ఆయన దాహం ఉంది, నాకు నీళ్ళని అడగలేదు, కానీ శారీరకంగా ఉన్నాడు కాబట్టి, మనిషిగా ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన అంటున్నాడు. Thirst can show us it is a symbol of suffer. దాహం అనేది ఆయన ఎంతగా శ్రమలు పొంది ఉన్నాడు, ఆ పరిస్థితిని మనకు అర్థం చేస్తుంది. If you look into the scriptures and the gospel writers and the writers, they were seeing Jesus in two faces. సువార్త ప్రకటించిన వారు, రాసిన వారు, పుస్తకాలు రచించిన వారు యేసుక్రీస్తును రెండు రకాలుగా వారు తెలుపుతున్నారు. It is called dual nature, it is called hypostatic union. అతను రెండు రకాలుగా మనిషిగాను దైవత్వమును పోలి ఉండడాన్ని వివరిస్తున్నారు. On one side he is a perfectly spiritual, and another side is perfectly humanity. అతను పూర్తిగా మనిషిగాను పూర్తిగా దైవత్వమును కలిగి ఉన్నవాడని అనేకులు అంటున్నారు. And we should not forget that he has died for our sins and for problems. కనుక ఆయన మన యొక్క పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, మన యొక్క సమస్యల నిమిత్తము వాటిని బట్టి ఆయన మరణించడం విషయాన్ని మర్చిపోకండి. Why God has died before the 3 p.m.? ఎందుకని 3 గంటలకు ఆయన కరెక్ట్గా 3 గంటలకు ఎందుకని మరణించాడు? Because as per the scriptures, the past Lambover, it should be sacrificed before the end of the sun. మనకు పస్కా పండుగను మనం చూసినట్లయితే అవి కూడా సరిగా 3 గంటలకే పస్కా ఆ గొర్రె పిల్లను వారు బలిగా అర్పిస్తారు. That's why God has died before the sun down. అందుకని ఆ యొక్క సూర్యుడు అస్తమివ్వడానికి మునుపుగా ఆయన మరణించాడు. I was searching the articles past 6 days. 6 రోజులుగా దీనికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను వీటిని చదువుతున్నాను, ఆర్టికల్స్ను. But I never found a love like God Jesus shown to us. అయితే యేసుక్రీస్తు మన మీద చూపించినటువంటి అమితమైన ప్రేమను ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేదు ఇంతవరకు. He came as a man from God. అతను శరీరధారిగా దేవుని యొద్ద నుండి ఆయన వచ్చినాడు. But as a man, as a people, he's not lived full-fledged, he's not lived the man. శరీరధారిగా వచ్చాడు, కానీ మనలాగా శారీరకంలో చేసే అన్ని రకాల పనులను అయితే ఆయన చేయలేదు. For our burden, for our sorrows, curse, he took the cross for us. మన యొక్క దుఃఖముల నిమిత్తం, మన యొక్క వ్యసనముల నిమిత్తము ఆయన సిలువను పొందాడు. Whoever took the cross for the people, he must be our people. ఎవరైతే మన కొరకు ఎవరైతే సిలువను తీసుకుంటారో ఆయన మనవాడు అవుతాడు. So he is our God. అతను మన కొరకు ఆయన సిలువను మోసాడు కనుక అతను మన దేవుడు. He was very fit enough to take our sins on his shoulders. మన యొక్క పాపములను మోయడానికి తన భుజం మీద మన పాపములను భారమును మోపడానికి ఆయన సమర్థుడు. There was no any man who not born in this earth like Jesus Christ. వేరే ఎవరు కూడా ఈ లోకంలో ఏ మనిషి కూడా యేసుక్రీస్తులాగా పుట్టలేదు. And if someone have born like that,
There is no need to born of Jesus on this earth. ఆ for రీతిగా us. వేరెవరైనా పుట్టి ఉంటే యేసుక్రీస్తు పుట్టవలసిన అవసరం లేదు. There is no resurrection. అదే రకంగా ఆయన తిరిగి లేవలసిన అవసరం లేదు. There is no Good Friday. There is no Christmas. అదే రీతిగా సిలువలో మరణించాల్సిన అవసరం లేదు. మరి ఇవంతా కూడా వచ్చిండవు. God has came as a love for us. దేవుడు ప్రేమ స్వరూపిగా మన యొద్దకు ఆయన వచ్చాడు. And our sins, our curse, our problems became thirst to God. మన యొక్క పాపములు, మనం చేసిన అతిక్రమములన్నీ కూడా ఆయనకు దాహమెత్తే రీతిగా అక్కడ ఆయన అనుభవించాడు. When Jesus said thirst, it is the reality of the humanity. అతను ఎప్పుడైతే దాహం అన్నాడో శారీరకంగా మనుషులు ఏ రీతిగా అయితే పలుకుతారో అదే రీతిగా ఆయన వాటిని అనుభవించాడు. That is the true nature of Jesus' humanity. అతను అక్కడ సంపూర్ణంగా ఆయన శరీరదారుడు అని నిరూపించుకున్నాడు. And so many people they were saying that Jesus was not suffered, that he's already went through heaven after the cross. యేసుక్రీస్తు ఇవన్నీ కూడా పలకలేదు, ఇదన్నీ కూడా చెప్పలేదని చాలా మంది అంటారు. But no, that's not truth. అయితే అది నిజము కాదు. As a history, Jesus was died and suffered on the cross. యేసుక్రీస్తు చరిత్ర యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, ఆయన శ్రమలు పొందాడని వాక్యం కూడా మనకు సెలవిస్తున్నది, రుజువు చేస్తున్నది. His birth is real, his life is real, his burial is real, and his resurrection is real. ఆయన పుట్టడము, ఆయన ఈ లోకమందు సువార్త ప్రకటించడం, సిలువలో మరణించడం, ఆయన తిరిగి పునరుద్ధాడుగా లేవడం అన్నీ కూడా జరిగింది. That's why only he can give the real heaven, real salvation to us. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన రక్షణను పరలోకమును ఇవ్వగలిగిన వాడు. Everything was true and he is the truth. ఆయన నేనే మార్గము సత్యము అన్నట్టుగా నేనే సత్యము అని ప్రకటించుకున్నవాడు. And that's why God has thirst for us. అందువల్లనే దేవుడు మనల్ని బట్టి ఆయన దాహము కలిగి ఉన్నాడు. He is the God who brought the water in the desert. He is the God who brought the water in the stones. అతనికి నీళ్లు తాగడానికి ఏం అవసరం, అంత ఎవరో ఇవ్వాల్సిన అవసరం లే. ఆయన ఇతరులకు ఎడారుల్లోనూ రాళ్ళ నుండి, రప్పల నుండి, పెద్ద పెద్ద బండల నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు. He's willing to drink himself, but he's not. అయితే ఆయన తనకు తానుగానే నీళ్లు రావాలని అన్నాడంటే గాలిలో నీళ్లు కూడా తాగొచ్చు ఆయన, కానీ అతను ఆ రీతిగా చేయలే. Because he wants to show the sufferer how much he had been on the cross only for you and for me. అయితే నీకు నాకు ఆయన శ్రమ అర్థమవ్వాలని, ఆయన ప్రేమ అర్థమవ్వాలని ఆయన వాటిని ఈ రీతిగా అనుభవించాడు. Then I want to finish with the last terms of the suffer of body of Jesus. అదే రీతిగా కొన్ని ఆయన శ్రమలను వివరించి నేను ముగిస్తున్నాను. We all of us know that God has only died by nailing on the palms in the wood. యేసుక్రీస్తు మన అరచేతుల మీదుగా, కాళ్ళ మీదుగా మేకులు కొట్టబడి ఆయన మరణించాడని అందరికి తెలుసు. But as per the history, scripture says that he got nail piercing in the middle of his wrist here. అయితే అక్కడ మణికట్టు దగ్గర అతనికి మేకులు కొట్టబడిందని చరిత్రలు చెప్తుంటారు So కొంతమంది. each hand has here one nail and here one nail. అరచేతిలో ఒకటి, మళ్ళీ ఎక్కడో మణికట్టు దగ్గర ఒకటి, రెండుగా కొట్టి ఉన్నారని. So when he was just falling like this, ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా వేలాడుతున్నాడో his lungs and his lungs were being stayed, prolonged immobilization, which means it's not moved. అతని యొక్క ఆ రీతిగా వేలాడబడుతున్నప్పుడు అతని ఊపిరితిత్తులు అనేవి కదలలేక, గాలి పీల్చలేక అలాగే నిలబడిపోయాయి. It was prolonged, just stopped. The functions were just stopped. అదే రకంగా ఆయన శరీరం నుండి రక్తమంతా కారిపోవడం వల్ల అక్కడక్కడ అవయవాలు చేయవలసిన ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయి. There is no breath. అతను ఊపిరి పీల్చలేకపోయాడు. And when he was in the Gethsemane before the night of దానికి సిలువకు మునుపు రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, while he was praying, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో he was led to the psychosomatic disorder. అతని యొక్క మానసిక పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందని మనం చూడగలుగుతున్నాం. The psychosomatic fear disorder means there is an imagination fear which comes before we think something very, 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 very hard. ఆయన మరుసటి దినం సులువు పొందబోయే అంశములన్నింటినీ ఆయన ఆ యొక్క రాత్రి వాటిని అనుభవిస్తున్నప్పుడు, వాటిని తలంచుకుంటున్నప్పుడు ఆయన యొక్క మానసిక పరిస్థితి చాలా ఒత్తిడికి గురయ్యి అని Being a human, even we cannot take a pinch of. ఆ రకంగా మనకు కూడా
మరణం సంభవించబోతుంది అన్నప్పుడు మనము అంత ఒత్తిడిలో మనం ఉన్నప్పుడు మనం ఏ పని కూడా చేయలేము. ఒక చిన్న బరువును గుండి సూదిని కూడా మనం బరువును తీయలేము. But here again it shows that he is a real God. మరలా ఆయన సిలువను మోయడాన్ని బట్టి వాటన్నిటినీ ఆయన ఆ రాత్రి చూసి వాటి కొరకు ప్రార్థిస్తూ ఆయన భయపడుతున్నప్పుడు వాటి తిరిగి ఆయన అనుభవించడం, మోయడము, దాన్ని బట్టి చూస్తే నిజమైన దేవుడుగా మనం అర్థం చేసుకోగలము. And he got blood on the pores of the sweat glands. అతని యొక్క చర్మంలో నుండి మనకు ఏ రీతిగా అయితే చెమటలు కారుతాయో ఆయనకు రక్తాలు కారాయని చూస్తున్నాం. What a great love God has on us. అంతగా తన ప్రాణమును మనకు విడవాల్సినటువంటి అంత ప్రేమను చూపించిన దేవుడు యేసుక్రీస్తు. There is no God, there is no man, there is a woman that who never shown a love like this. ఈ రీతిగా ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని ఈ లోకమందు ఎవరు కూడా ఎంత గొప్ప ప్రేమను చూపించినటువంటి దేవుళ్ళు అనేవారు కానీ ఎవరు లేరు. If you really study these scriptures, you will surely get tears in your eyes. మీరు ఎప్పుడైతే ఈ సిలువ ధ్యానాలను మీరు వీటన్నిటిని కూడా మీరు చదువుతూ ఉంటారో, వాటిని ఎప్పుడైతే దేవుడు మీకు తెలియజేస్తారో, మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మీ కళ్ళల్లో తప్పక నీళ్ళు వస్తాయి. If you keep on coming like this and going something like this, there is no use that you coming to church. మనము వాటిని అనుభవించక, వాటిని చదవక, వాటిని అర్థం చేసుకోక మనం ఏదో వస్తూ వెళ్తూ ఉన్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. If you know the intensity of God love that he came to his earth, then only you will be called as a Christian. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఉద్దేశము, ఆయన సిలువలో ఇంతగా ఘోరమైనటువంటి వీటి పరిస్థితులను అనుభవించాల్సినటువంటి పరిస్థితులన్నింటిని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు, ఆయన ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకున్నావు, అప్పుడు నిజమైన క్రైస్తవుడుగా పిలువబడతావు. And God has thirst for you. And do you have thirst for God? దేవుడు మీ మీద, మన మీద దాహము కలిగి ఉన్నాడు. నీవు నేను రక్షణ పొందమా అని దాహము కలిగి ఉన్నాడు. మరి నీవు దేవుని మీద దాహము కలిగి ఉన్నావా? What is your commitment to God? మీ యొక్క దేవునితో మీకున్న నిశ్చయం ఏమిటి? Are you praying to God? Are you reading the word that he has given to us? ఆయన మనకు వాక్యమై ఉన్న దేవుడైనటువంటి ఈ వాక్యమును మీరు చదువుతూ ఉన్నారా? If you don't pray to God, then you must be answerable for everything what you do. మీరు వాక్యాన్ని చదవక, వాటిని అర్థం చేసుకోవడం తెలుసుకోక ఉన్నట్లయితే మీరే దేవునికి జవాబు చెప్పాలి. Lest we thirst for God, కాబట్టి and we participate in God's work. దేవుడు ఏ రీతిగా అయితే మన మీద దాహము కలిగి ఉండి మన కొరకు ఈ రీతిగా ఆయన ప్రేమను చూపించి మనల్ని ఆయన యొక్క పిల్లలుగా ఏర్పరచుకోవాలని సిలువలో తన శ్రమలు పొందడు, అదే రీతిగా మీరును దేవుని మీద దాహము కలిగిన వారు ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన సంఘానికి వస్తూ, ప్రార్థనలో గడుపుతూ మీరు కూడా ఆయన్ని అనుభవించాలని కోరుతున్నాను. I again humbly saying to you all, kindly read Bible and know the value that he have given the Bible in our hand. మీరందరూ కూడా మీకు ఇవ్వబడిన విలువైన పుస్తకమనే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరందరూ కూడా చదివి యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని ఆయన no one, it's really impossible that no one can die for us on the mid-sun by using the body fluids and all the things for us. మరలా చెప్తున్నాను, తన శరీరంలో నుండి చర్మము, రక్తము, నరములు, ఎముకలు, మాంసములు వీటన్నిటినీ ఇచ్చి అంతగా ఎవరు కూడా మనల్ని ఎవ్వరు యేసుక్రీస్తు తప్ప వేరే ఎవరు కూడా నిన్ను నన్ను ప్రేమించలేరు. God bless you. Keep in touch with God. దేవుడి మీద దీవించడం కాక దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి.